శ్రీకృష్ణ రుక్మిణీ కళ్యాణం. పూర్వం విదర్భదేశాన్ని భీష్మక మహారాజు పరిపాలించేవాడు. ఆయన కుమార్తె రుక్మిణి. ఆమె ఎంతో అందగత్తె మాత్రమే కాదు, చాలా తెలివైనది కూడా. రుక్మిణి చిన్నతనం నుండి తన రాజభవనానికి వచ్చే యాత్రికులు, గాయకుల ద్వారా శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని, ఆయన వీరగాథలను వింటూ పెరిగింది. ఆ కథలు వింటున్నప్పుడు ఆమె కళ్ళు మెరిసేవి. మనసులోనే శ్రీకృష్ణుడిని తన ప్రాణనాథుడిగా భావించింది. కాని రుక్మిణి అన్నయ్య రుక్మికి శ్రీకృష్ణుడంటే ఇష్టంలేదు. అతను తన చెల్లెలిని చేది దేశపు రాజైన శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించాడు. ఈ విషయం తెలిసిన రుక్మిణి ఎంతో ఆవేదన చెందింది. తన అన్నయ్య నిర్ణయాన్ని మార్చలేనని ఆమెకు అర్థమైంది. తన మనసులోని మాటను శ్రీకృష్ణుడికి తెలపాలని ఆమె నిర్ణయించుకుంది. రుక్మిణి ఒక రహస్య లేఖను రాసింది. అందులో తన భక్తిని, ప్రేమను వ్యక్తపరిచింది. ఓ కృష్ణ, నీ గుణగణాల గురించి విని నా మనసు నీకు అర్పించుకున్నాను. దుష్టుడైన శిశుపాలుడు నన్ను తీసుకెళ్లకుండా నువ్వే వచ్చి నన్ను రక్షించు అని వేడుకుంది. ఆ లేఖను తన నమ్మకస్థుడైన సుదేవుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి ద్వారకకు పంపింది. సుదేవుడు అతివేగంగా ప్రయాణించి ద్వారక చేరుకున్నాడు. అక్కడ శ్రీకృష్ణుణ్ణి కలిసి రుక్మిణి పంపిన లేఖను అందించాడు. కృష్ణుడు ఆ లేఖను ఎంతో ఆదరంగా చదివాడు. రుక్మిణి పట్ల ఆయనకు ఎంతో గౌరవం కలిగింది. ఆమెను రక్షించడానికి తాను వెంటనే బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణుడు తన సారథి దారుకుడిని పిలిచి రథాన్ని సిద్ధం చేయమన్నాడు. గాలి వేగంతో ప్రయాణించే తన 4 గుర్రాల రథం మీద కృష్ణుడు విదర్భవైపు బయల్దేరాడు. రుక్మిణి అన్నయ్య ఏర్పాటు చేసిన సైన్యం తనను అడ్డుకుంటుందని తెలిసినా ఆయన ఏమాత్రం భయపడకుండా ముందుకు సాగాడు. వివాహదినం రానే వచ్చింది. ఆచారప్రకారం రుక్మిణి తన చెలికత్తెలతో కలిసి నగరానికి వెలుపల ఉన్న గౌరీదేవి, గిరిజా ఆలయానికి వెళ్ళింది. ఆమె మనసు నిండా కృష్ణుడే ఉన్నాడు. తల్లి, నా ప్రాణనాథుడైన శ్రీకృష్ణుడే నా భర్త కావాలి, నువ్వే నన్ను దీవించు అని పరమశివుని పత్నిని మనసారా ప్రార్థించింది. ఆలయం నుండి బయటకు వస్తున్న రుక్మిణికి దూరం నుండి రథం వేగంగా రావడం కనిపించింది. అది శ్రీకృష్ణుడి రథమని ఆమె గుర్తించింది. కృష్ణుడు రథం దిగి ఆమె వైపు నడిచివచ్చాడు. వారిద్దరి చూపులు కలిశాయి. ఆ క్షణంలో రుక్మిణికి తన ప్రార్థన ఫలించిందని అర్థమైంది. కృష్ణుడు ఎంతో వేగంగా రుక్మిణిని తన రథం మీదకు తీసుకున్నాడు. శిశుపాలుడి సైనికులు రుక్మిణి, అన్నయ్య రుక్మి ఇది చూసి ఆశ్చర్యపోయారు. వారు కృష్ణుడిని వెంబడించడం ప్రారంభించారు. కాని కృష్ణుడు ఎంతో నేర్పుగా తన రథాన్ని నడుపుతూ వారి నుండి తప్పించుకున్నాడు. రుక్మి తన సైన్యంతో కృష్ణుడిని అడ్డుకోవాలని చూశాడు. కృష్ణుడు తన శంఖాన్ని పూరించి బాణాలతో రుక్మి గర్వాన్ని అణిచివేశాడు. రుక్మిని చంపకుండా కేవలం అతని తలమీద జుట్టును కత్తిరించి ఒక పాఠం నేర్పాడు. రుక్మిణి తన అన్నయ్యను క్షమించమని కోరడంతో కృష్ణుడు అతన్ని వదిలిపెట్టాడు. కృష్ణుడు రుక్మిణిని సురక్షితంగా ద్వారకకు తీసుకువచ్చాడు. ద్వారకలో ప్రజలందరూ ఎంతో వేడుకగా వారికి స్వాగతం పలికారు. వేదమంత్రాల మధ్య పెద్దల ఆశీస్సులతో శ్రీకృష్ణ రుక్మిణీల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అప్పటినుండి రుక్మిణి శ్రీకృష్ణుడి పట్టపురాణిగా, లక్ష్మీదేవి అవతారంగా పూజింపబడుతోంది.